మూడు మూడు 94 అని ఇచ్చాడు. సంపదాదిభ్య అవునండి. అనేది కొంచెం 94 అండి. ఇందులో మీరు ఇచ్చాడు 3 3 3 94 అని. అని చెప్పారు. సరే అంటే అండి. ఇందులో ఓకే అంటే నేను ఒకవేళ ఏమైనా నోట్ చేసుకోవడంలో కొంచెం ఏమైనా పొరపాటు వచ్చిందేమో తెలియదు. పర్వాలేదు. అంటే ఈ సంపదాదిభ్య క్విప్లోనే మనకి మీరు చెప్పిన ఈ క్విప్చ అన్నది వార్తికం అన్నమాట. పిచ్చా సూత్రం కదండి. సూత్రమా? అవునండి. 3 3 9 అంటే 3 2 72 చెప్పారు అదేనా? 3 2 74 చెప్పానండి నేను. చూస్తానండి మళ్ళీ రేపు చూసి కన్ఫర్మ్. అమ్మా సంప్రదాయభ్యనా అమ్మా సంప్రదాయభ్య క్లిప్ 3 3 సంపదాదిభ్య 94 చెప్పారమ్మా. సరే అండి 94 3 2 94 3 3 అమ్మా 3 3 94. సరేనండి. అది సూత్రం వార్తికం అదేనండి. నెంబర్ నేను రేపు కరెక్ట్ గా మళ్ళీ చెప్తాను. ఓకే అండి. నెంబర్ ఏమన్నా పొరపాటుగా రాసుకుని ఉంటాను. కరెక్ట్ గానే చెప్పారు. ఇప్పుడు ఈ కృదంతం కదండి, కాబట్టి కృతద్ధిత సమాసాశ్చ అనే సూత్రంతో మనకి ప్రాతిపదిక సంజ్ఞ వస్తుందండి. ప్రాతిపదిక సంజ్ఞ వచ్చాక మనము ఇక్కడ చతుర్థి విభక్తి ఏకవచన వివక్షలో ఞే ప్రత్యయం పెట్టుకుంటామండి. చతుర్థి ఏకవచన ప్రత్యయం ఇష్యు ఞే. ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏ శేషిస్తుంది. ఇష్యు ఏ. ఇప్పుడు దీనికి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత మనకి 3 1 3 అండి. ఆద్యుదాత్తశ్చ ఈ సూత్రంతో ప్రత్యయానికి ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా అనుదాత్తం కుప్పితవు. సూత్రం ఏం చెప్పిందండి? సుప్రత్యయాలు కానీ అకారమిత్తిగా కలిగిన ప్రత్యయాలు కానీ ఉన్నప్పుడు అనుదాత్తం అవుతుంది అని చెప్పిందండి. దాన్ని కూడా బాధిస్తూ సావేకాచ తృతీయాదిర్విభక్తి. సావేకాచ తృతీయాదిర్విభక్తి 6 1 162 అండి ఇది నంబరు. ఈ సూత్రంతో మనకి ఏకాచ శబ్దాలకు పరంగా ఉన్న తృతీయాది విభక్తి ప్రత్యయాలకు ఉదాత్తం అవుతుంది. ఈ సూత్రంతో ఉదాత్తం వస్తుందండి మనకి ఏకి. ఏకాచైన శబ్దానికి పరంగా ఉన్నటువంటి తృతీయాది విభక్తులు అంటే తృతీయ నుంచి సప్తమ విభక్తి వరకు వీటికి మనకి ఉదాత్తమే వస్తుంది అని చెప్పారండి. అందుకని ఏకి మనకి ఉదాత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 ఉదాత్తాలు వచ్చాయి కదండి మనకి. ఇక్కడ సతిశిష్ట స్వరో బలియా అని వార్తికం చెప్తే మనకి పూర్వ స్వరం కన్నా తర్వాత వచ్చిన స్వరం బలమైంది. అందుకని మనకి ఈ ధాతు స్వరాన్ని బాధిస్తూ ప్రత్యయ స్వరమే సతిశిష్ట స్వరంగా ఉంటుందండి. అందుకని ఈ ప్రత్యయ స్వరాన్ని మనం ఉదాత్తంగా తీసుకున్నాం. అప్పుడు ఏకారాన్ని ఉదాత్తంగా తీసుకున్నప్పుడు అనుదాత్తం పదం ఏకవర్చం. అనుదాత్తం పదం ఏకవర్చం 6 1 152 అండి. ఈ సూత్రంతో ఏదైనా ఒక పదంలో దేనికైతే అనుదాత్తం కానీ స్వరితం కానీ విధించామో ఆ ఒక స్వరవర్ణాన్ని విడిచిపెట్టి మిగిలిన స్వరవర్ణాలన్నిటికీ కూడా అనుదాత్తాలు వస్తాయండి. అంటే ఆ ఒక్క అచ్చును విడిచిపెట్టి మిగిలిన అచ్చులన్నిటికీ కూడా అనుదాత్తం అవుతుంది. తర్వాత ఇష్యు అంటే ఇప్పుడు మేడం ఇప్పుడు ఏ అనేటటువంటి ఉదాత్తం అవుతుంది. ఉదాత్తం అయింది. అప్పుడు ఈ అన్నది అనుదాత్తం అవుతుందా మళ్ళీ? అంతే మహోదయ. ఈ అనేది అనుదాత్తం అయిపోతుంది. అంటే స్వరం అంటే ఏంటంటే మహోదయ ఇప్పుడు ధాతువుతో మనము ధాతు స్వరంతో ఈకి ఉదాత్తం చెప్పాం. అవునండి. తర్వాత ప్రత్యయ స్వరంతో ఏకి ఉదాత్తం చెప్పాం.
ఉదాత్తం చెప్పాం. ఈ ధాతు స్వరం పోయి ప్రత్యయ స్వరం మిగులుతుందండి ఉదాత్తంగా. దాన్ని ప్రతిశిష్ట స్వరం అంటామండి. అందుకని ఏంటంటే ముందు వచ్చిన స్వరాల కంటే కూడా తరువాత వచ్చిన స్వరం బలమైనది అని చెప్పారు. అవునండి. తరువాత వచ్చిన స్వరమే సతిశిష్ట స్వరం అవుతుంది అంటే ఇప్పుడు ఆ ధాతు స్వరాన్ని బాధిస్తూ ప్రత్యయ స్వరమే సతిశిష్ట స్వరముగా ఉంది కనుక ఆ సతిశిష్ట స్వరాన్ని మనము స్వరంగా ప్రత్యయ స్వరాన్ని తీసుకుంటామండి. తరువాత మిగిలినవన్నీ కూడా అనుదాత్తం పదమేకవచనం అనే సూత్రంతో అనుదాత్తం చేసుకుంటాం. అర్థమైందా మహోదయ? అయిందండి. అందుకని ఇప్పుడు ఈ ధాతు స్వరం చేత వచ్చిన ఉదాత్తము అనుదాత్తం అయిపోతుంది. అవును. అప్పుడు ఈకేమో ఉదాత్తం, అనుదాత్తము, షకారోత్తరవత్తి ఏకారానికేమో ఉదాత్తం. ఓకే. ఇషే. ఉంచలేదు, నేను చూసుకుంటాను. లైట్ ఫ్యాన్ వేసి ఉంచు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మహోదయ? లేకపోతే మనం మామూలుగా నెక్స్ట్ క్లాస్ దాని కంటిన్యూషన్ చెప్పుకుందాం. ఓకే అండి. వాయవహ అండి, రూపము వాయవహ. వాయవహ అండి, ఇక్కడ వా గతి గంధనయో, వా గతి గంధనయో ఇది ధాతువు అండి. దీనికి భూవాదయో ధాతవః అనే సూత్రం చేత మనకి ధాతు సంజ్ఞ వస్తుందండి. ధాతు సంజ్ఞ రాగానే మనకి ధాతు స్వరం చేత ధాతో 3 1 156 అండి. ఈ స్వరంతో అంతోదాత్తం వస్తుందండి. అంటే వకారోత్తరవర్తి ఆకారానికి మనకి ఉదాత్తం వస్తుందండి. తర్వాత ఇక్కడ ఉనాది సూత్రం ఉంటుందండి. కృ వా పా జి మి జిమి స్వది సాధ్య శూభ్య ఉన్. ఇది ఉనాది సూత్రం అండి. ఒకటోదే అండి. ఉనాదిలో 1 1. మళ్ళీ చెప్పాలి మేడం. కృ వా పా జి మి స్వద్ సాధ్ అష్ అశుభ్య ఉండండి సూత్రం అయితే. కృ వా పి జి మీ స్వది సాధ్యశూభ్య ఉన్. ఇది ఉనాది సూత్రంలో మొదటిదండి. 1 1. దీని అర్థం అండి, కృ వా పా జి మి వద్ సాధ్ అష్. ఈ ధాతువులకు పరంగా ఉన్న ప్రత్యయం వస్తుందండి. ఉన్నలో నకారానికేమో సంజ్ఞకము లోపము అండి. అప్పుడు వా ఉన్న, వా ఊ ఉంటుందండి. వా ఊ. ఇక్కడ ఆతోయుక్ చిన్కృతో, ఆతోయుక్ చిన్కృతో 7 3 33 అండి. ఆతోయుక్ చిన్ కృతో 7 3 33 అండి. ఈ సూత్రంతో మనకి ఆకారాంత అంగానికి నిత్యకృతమైనప్పుడు చిన్న నిత్య ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు యుక్తాగమం వస్తుందండి. యుక్తాగమం వస్తుంది. యుక్తాగమం ఎక్కడ వస్తుంది అంటే ఆద్యంతౌ టకితౌ ఈ సూత్రం చేత అంత్యవయవంగా వస్తుందండి. ఈ వాకి అంత్యవయవంగా వస్తుంది. వా యుక్కు ఓ ఇలా ఉంటుందండి. వా యుక్కు ఓ. ఇక్కడ మనకి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత ఇక్కడ మనకి ఈ యుక్కుకు అనుబంధ లోపం చేసుకుంటే యకారం శేషిస్తుందండి.
యకార హలంతం ఉంటుంది. వా ఇయు ఓ మొత్తం సమ్మేళనం చేసుకుంటే వాయు ఇలా ఉంటుందండి. దీనికి ఇప్పుడు మనకి ధాతు స్వరంతో వకారోత్తరవర్తి ఆకారానికి ఉదాత్తం ఉందండి. ఇక్కడ ఊ అనేది ప్రత్యయం కదండి. దీనికి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రంతో 3 1 3 అండి. ఈ సూత్రంతో ప్రత్యయానికి కూడా ఉదాత్త స్వరం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సతిశిష్ట స్వరో బలీయాన్ ఈ వార్తికంతో మనము ధాతు స్వరం కంటే ప్రత్యయ స్వరం బలమైంది అని తీసుకుని ఈ ఉకారానికేమో మనం ప్రత్యయ స్వరం ఉంచుకుంటామండి. మిగిలింది అనుదాత్తం పదమేకవచం అనే సూత్రం చేత ఈ ధాతు స్వరంలో వచ్చిన ఉదాత్తానికి మనకి అనుదాత్తం వచ్చేస్తుంది. అప్పుడు వాయు అనే రూపం ఉంటుందండి మనకి. అప్పుడు వకారోత్తరవర్తి ఆకారానికేమో ఉదాత్తం ఉంది, ఇక్కడ యకారోత్తరవర్తి ఉకారానికి ఉదాత్తం ఉందండి. తర్వాత దీనికి ఉణాదిలకు కూడా కృత్సంజ్ఞకాలలో భాగమే, కృత్ప్రత్యయాల్లో భాగంగానే ఉంటాయి కాబట్టి వీటికి కూడా ప్రాతిపదిక సంజ్ఞ ఉంటుందండి. అందుకుని మనము జ్ఞా ప్రాతిపదిక అధికారంలో ప్రథమ విభక్తి బహువచన వివక్షలో జస్ అనే ప్రత్యయాన్ని తెచ్చుకుంటాం. వాయు జస్, వాయు జస్ అని ఉన్నప్పుడు ఈ జస్కి మనకి ప్రత్యయ స్వరం చేత ఆద్యుదాత్తశ్చ 3 1 3 అండి. ఈ సూత్రంతో ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా అనుదాత్తం సుప్తితో 3 1 4 అండి. ఇది సుప్రత్యయం కనుక దీనికి అనుదాత్తం వస్తుందండి. అస్లోని ఆకారానికి అనుదాత్తం ఉంటుంది. అప్పుడు జసిచ ఈ సూత్రంతో 7 3 109 అండి. జస్సు పరంగా ఉన్నప్పుడు రస్వాంత అంగానికి గుణం అవుతుంది. అప్పుడు వాయో అస్, వాయో అస్ అని ఉంటుందండి. ఇక్కడ వాయోలో వకారోత్తరవర్తి ఆకారానికి ఏమో అనుదాత్తం అండి, యకారోత్తరవర్తి ఓకారానికి ఉదాత్తం, అస్లో ఆకారానికి అనుదాత్తము ఉంది. ఇప్పుడు ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత 8 4 65 అండి. ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత, ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి స్వరిత స్వరం వస్తుంది. ఒక్కసారి మేడం, చెప్పండి మహోదయ. వాయో అస్లో అస్లో అకారానికి అనుదాత్తం. ఓకే, వాకి ఉదాత్తం, వాకి ఉదాత్తం కదా. ఓహో, వాకి కూడా అనుదాత్తం వచ్చిందండి. అవునండి, అవునండి, వాక్ కూడా ఓకి ఉదాత్తం అండి. ఉదాత్తం అదే యకారోత్తరవర్తి ఓకారానికి ఉదాత్తం ఉంది, అస్లో ఆకారానికి అనుదాత్తం. ఓకే, 2 అనుదాత్తాలు, ఒకటి ఉదాత్తం. ఓకే, అవును. ఇప్పుడు ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత ఈ సూత్రంతో ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి స్వరితం వచ్చిందండి. అప్పుడు వాయో అస్లో అనే అకారానికి స్వరితం అయిందండి. తర్వాత ఇప్పుడు ఏ చోయ వాయావహ ఈ సూత్రంతో అవాదేశం వచ్చిందండి. ఓకార స్థానంలో అవ్వాదేశం అండి. వాయు అవ్వు అస్, అప్పుడు వాయవస్ అవుతుందండి. ఇక్కడ వకారోత్తరవర్తి ఆకారానికి అనుదాత్తము, యకారోత్తరవర్తి ఆకారానికి ఏమో ఉదాత్తము, వకారోత్తరవర్తి ఆకారానికి స్వరితము ఉన్నాయి. ఇక్కడ మనకి పదాంత సకారం కనుక వృత్త విసర్గలు చేసుకుంటే వాయవహ అనే రూపం వస్తుందండి మనకి. దీనిలో వకారోత్తరవర్తి ఆకారానికి అనుదాత్తము, యకారోత్తరవర్తి ఆకారానికి ఉదాత్తము, వకారోత్తరవర్తి ఆకారానికి స్వరితము వచ్చాయి. అర్థమైందండి?
అర్థమైందమ్మా. తర్వాత స్థ అండి. స్థ ఇక్కడ దీర్ఘం పెట్టాలమ్మా. స్థా స్థ. దీర్ఘం లేదండి, హ్రస్వమే. స్థ ఓకే. ఒత్తుత్థ. ఓకే. మహాప్రాణ థకారం అండి. మహాప్రాంతకారం. ఓకే. గతి నివృత్తోనా? థ. గతి నివృత్తం దీర్ఘం కదండి, హ్రస్వం అండి. ఇది హ్రస్వం. ఓకే. ఉహు. అసభువి ధాతువు అండి. ఓ, అచ్చా. అదే అండి, అస్థి స్థః సంతి. అర్థమైంది అర్థమైంది. ఇప్పుడు కొంచెం బుర్ర వెలిగింది. ఓకే. అసభువి ధాతువు అండి. దీనికి అబ్బు. భూ ఆదయో ధాతవ 1, 3, 1. ఈ సూత్రంతో మనకి ధాతు సంజ్ఞ అండి. తర్వాత అనుబంధ లోపం చేసుకున్నాక అస్సు శేషిస్తుందండి. ఇక్కడ ధాతో 6, 1, 156 అండి. ఈ సూత్రంతో మనకి ధాతువుకి అంతోదాత్తం అండి. అంతోదాత్త స్వరం వస్తుంది. అప్పుడు అస్లో అకారానికి ఉదాత్తం ఉంటుందండి. తర్వాత ధాతో 3, 1, 91. ధాతో ఇది 3, 1, 91 అండి. ఈ అధికారంలో వర్తమానే లట్, వర్తమానే లట్ 3, 2, 123 అండి. వర్తమానే లట్ అంటే వర్తమాన కాలార్థంలో ధాతువు పరంగా లట్ అనే ప్రత్యయాన్ని విధించామండి. అప్పుడు అస్సు లట్. లట్కి అనుబంధ లోపాలు చేసుకుంటే మనకి ఇల్ల శేషిస్తుందండి. ఈ లకార స్థానంలో మనము మధ్యం పురుష బహువచనంలో థ అనే ప్రత్యయాన్ని తెచ్చుకుంటామండి. మధ్యం పురుష బహువచన ప్రత్యయం. ఇప్పుడు అస్సు థ. ఓకే. సిప్ తస్సు థ సారీ, సిప్ థస్థ. అవునండి, సిప్ తస్థ మహాప్రాణ థకారం. మహాప్రాణ థ వచ్చిందండి. ఈ థాకి ప్రత్యయ స్వరం చేత ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత మనకి ఉదాత్తం అవుతుంది. థకారోత్తరవత్తి అకారానికి ఉదాత్త స్వరం వచ్చింది. తరువాత తింక్షిత్ సార్వధాతుకం. ఈ సూత్రం చేత మనకి 3, 4, 113 అండి. ఈ సూత్రంతో మనకి సార్వధాతుక సంజ్ఞ ఉంటుంది. థా ప్రత్యయానికి సార్వధాతుక సంజ్ఞ. కర్తరి షప్ 3, 1, 68 అండి. 3, 1, 68 అండి. కర్తరి షప్. ఈ సూత్రంతో కర్తృవాచిని సార్వధాతుకం పరంగా ఉన్నప్పుడు ధాతువుకి షప్ అనే వికరణ ప్రత్యయం వస్తుంది. అప్పుడు అస్సు షప్పు థ. ఇది అదాదిగణ ధాతువు అండి. అది ప్రభృతిభ్య శపః 2, 4, 72 అండి. అది ప్రభృతిభ్య శపః 2, 4, 72 అండి. ఈ సూత్రంతో అదాదిగణ ధాతువులకు పరంగా ఉన్న షప్పుకి లుక్ అవుతుందండి. అస్సు థ ఇలా ఉంటుందండి. అస్సు థ. తర్వాత ష్ణసోరల్లోపః. ష్ణసోరల్లోపః 6, 4, 111 అండి. ష్ణసోరల్లోపః 6, 4, 111 అండి. ష్ణ అనే దానికి ష్ణ ప్రత్యయానికి అలాగే అస్ ధాతువుకి ఈ వీటిలో ఆకారానికి లోపం అవుతుందండి. నమ్ములో ఉన్న నకారోత్తరవత్తి ఆకారానికి ఈ అస్లో ఉన్న ఆకారం సార్వధాతుకమైన కిత్తు గిత్తు ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు లోపం అవుతుందండి. సార్వధాతుక ప్రత్యయం అయి ఉండాలి, అది కిత్తు కానీ
గిత్ కానీ అయి ఉండాలండి, అప్పుడు లోపం అవుతుందండి. ఇక్కడ మనకి సార్వధాతుకం అపిత్ 1, 2, 4 అండి. ఓకే. సార్వధాతుకం అపిత్ 1, 2, 4 ఈ సూత్రం చేత ఇది థ అనేది అపిత్, థ అనే ప్రత్యయము అపిత్ సార్వధాతుకం కాబట్టి ఇది గిత్వత్ అవుతుందండి. గిత్వత్ అవడం చేత మనకి ఈ శ్నషోరల్లోపహ అనే సూత్రం ప్రవర్తించి అస్లో అకారానికి లోపం అవుతుందండి. అయితే అప్పుడు మనకి ఉస్ థ ఇలా ఉంటుందండి. వర్ణ సమ్మేళనం చేసుకుంటే స్థ. ఈ స్థాకి మనకి ఇక్కడ ప్రత్యయ స్వరం చేత ఉదాత్తం ఒకటే ఉందండి, ఆ ఉదాత్త స్వరమే ఉంటుందండి. స్థ అనే రూపము ఇలా వస్తుందండి. మనకి ఇక్కడ ప్రత్యయ స్వరం చేత మనకి ఉదాత్తం ఉంటుంది, ఆ ఉదాత్తమే ఉంటుందండి. ఇక్కడ వాయు అమ్మా శ్నాశోరల్లోపహలో అకారానికి లోపమా? లోపహ కాదండి సూత్రము. శ్నాశోరల్లోపహ శ్నషోరల్ దీర్ఘ ఆకారానికి లోపం అన్నారు కదండి. కాదండి, ష్నమ్ము ప్రత్యయంలో అకారానికి, అస్సులో అకారానికి లోపం. ష్నమ్ములో నకారోత్తరవత్తి అకారం ఉంటుంది కదండి, దానికి అస్సులో అకారానికి ఈ సూత్రంతో లోపం ఉంటుంది. ష్ణస్య అస్తేశ్చ అకారస్య లోపః భవతి. ష్ణం ప్రత్యయంలో నకారోత్తరవత్తి అకారానికి, అస్లోని అకారానికి ఈ సూత్రంతో లోపం అవుతుందండి. ఎప్పుడు అంటే సార్వధాతుకమైన కిత్తు గిత్తు ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు. ఇక్కడ థ అనే దానిలో మనకి కిత్తు గిత్తు ప్రత్యక్షంగా కనిపించకపోయినా కూడా సార్వధాతుకం అపిత్ అనే సూత్రం చేత ఇది అపిత్ సార్వధాతుకం కనుక గిత్వత్ అవుతుందండి. గిత్వత్ భావం ఉండడం చేత ఈ శ్నషోరల్లోపహ అనే సూత్రం ప్రవర్తించి మనకి ఇక్కడ అస్సు ధాతువుల ఆకారానికి లోపమైంది. అంగములో ఈ అకారానికి లోపమయ్యి సకారం శేషిస్తుంది. స్థ ఉన్నప్పుడు స్థ అవుతుంది. ఇప్పుడు మనకి వాయవ స్థ ఉంది కదండి, దీనికి ఇక్కడ ఈ వాయవ అనేది మనకి ఏంటండి అతింగంతం పదం. స్థ అనేది తింగంతం పదం అండి. ఇక్కడ దీర్ఘము ఉచ్చరిస్తున్నట్టున్నానండి నేను, ఇది హ్రస్వమే అండి, కొంచెం ఒకసారి చూసుకోండి. అది వాయవ స్థ అండి. ఈ స్థాలో ఇదేమో తింగంతం కదండి, వాయవ ఏమో మనకి అతింగంతం అండి. ఓకే. కాబట్టి ఇప్పుడు తింగ్ గతి తింగ తింగహ ఈ సూత్రం అండి 8:1:28 అండి. తింగ తింగహ ఈ సూత్రంతో అతింగంతాత్ పదాత్ ఉత్తరం తింగంతం పదం అనుదాత్తం భవతి. అతింగంత పదానికి ఉత్తరంగా ఉన్న తింగంత పదానికి అనుదాత్తం అవుతుంది. ఇక్కడ మనకి స్థా అనేది ఉదాత్తం అయినప్పటికీ కూడా ఇది అతింగంత పదానికి పరంగా ఉన్న తింగంత పదం కనుక దీనికి ఈ సూత్రంతో అనుదాత్తం అవుతుందండి. తింగ తింగహ అనే సూత్రంతో. ఇప్పుడు వాయవ స్థ, ఇక్కడ స్థాకి అనుదాత్తం వచ్చిందండి. తరువాత స్వరితాత్ సంహితాయాం అనుదాత్తానాం 1:2:39 అండి. ఇది ఈ వాయవహలో వకారోత్తరవత్తి అకారానికి స్వరితం ఉంది కదండి, స్వరితానికి పరంగా ఉన్న అనుదాత్తానికి ఏకశృతి అవుతుందండి. సంహితలో వాయవ స్థ అని చెప్పినప్పుడు ఇక్కడ మనకి ఈ స్థాలో ఉన్న అనుదాత్తానికి ఏకశృతి అయిపోతుందండి. అప్పుడు వకారోత్తరవత్తి ఆకారానికి అనుదాత్తము, యకారోత్తరవత్తి ఆకారానికి ఉదాత్తము, వకారోత్తరవత్తి ఆకారానికి స్వరితము ఉంటాయండి. ఈ స్థాలో ఏమో ఏకశృతి అయిపోతుంది.
అర్థమైందండి. నమస్తే అండి, నవీన్ గారు ఉన్నారా? అర్థమైందండి. అర్థమైందండి. కాదు మహోదయ, ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది. అదండి, ఆ, వాయవః స్థాలో మధ్యలో విసర్గ ఉంది కదా మహోదయ. అవును, అది ప్రింటింగ్, అది టైపింగ్ లో మనకు అక్కడ పైన అలా వస్తుంది. కాదు మహోదయ, ఉమ్. అది లోపం అయింది, ఎలా అయింది అని. ఎక్కడ అన్నారు మీరు? వాయవః వాయవః స్థాలో స్థ. మధ్యలో ఉమ్, విసర్గ ఉంది కదా వాయవహాలో, అవునండి. పక్కన స్థా పెట్టుకున్నప్పుడు దానికి విసర్గకు లోపం అయింది. లోపం అంటే ఇది కదండి మనకు అతోరో రప్లుతా దప్లుతే. అప్పుడు ఉకారం రావాలి కదండి. అతోరో రప్లుతో స్థా ఉంది కదండి. స్థా అంటే ఇది గో కారం బగు ఉంది అగో, కదా పక్కన. గో బగు అగో అపూర్వసి యో అషి అన్న కూడా అక్కడ తకారం రావాలి. అషిచ. ఒక్కసారి కొంచెం ఆ సూత్రం చెప్తారా మహోదయ నాకు? అయితే చూడాలండి నేను కూడా. ఇది సంధి ఈ విసర్గ ఉంది కదా, సకారం ఉంది. సకారం అంటే విసర్గ ఉంటుంది, పోదు మనం. విసర్గనైతే పోదు. అంటే ఇక్కడ దీనిలో బుక్ లో విసర్గ ఇవ్వలేదు మహోదయ, అక్కడ ఇవ్వలేదా? ఇవ్వలేదు. అంటే నేను పొద్దున్న బ్రహ్మగారు ఏమన్నారంటే ఛందస్ విషయంలో కాబట్టి అదే అండి, బౌద్ధ మనం అది ఛందస్సు చెప్పలేదు. ప్రకారంగా చేసుకోవాలేమో అని అన్నారు. అదే అండి. అందుకని ఎందుకంటే ఒకసారి మీ సామాన్యంగా ద్వారా అయితే మనకు చెప్తాను. ఇక్కడ ఈ సకారం కర్రల్లో వస్తుంది కాబట్టి విసర్గ ఉంటుంది. అది సకారం ఉన్నా కూడా మనకు విసర్గ అయిపోతుంది. అవునండి, అదే అందుకే డౌట్ వచ్చి అలాగే తీసుకుందామండి. అయితే అవును. ఛందస్సు విషయంలో కాబట్టి బహుళ అవును. గ్రహణంతో ఉమ్. లోపం చేసుకోవాలేమో. అయితే ఇక్కడ ఈ ఈ రూల్స్ అక్కడ పనిచేయవు మనకు ఛందస్సు విషయాలు. అదే అండి, డిఫరెంట్ ఎగ్జాంపుల్ లో ఇక్కడ ఇచ్చినప్పుడు విసర్గ లేదండి. అందుకని నేను అచ్చా, వాయవస్థవా? వాయవస్థ అనే ఇచ్చారు, ఓకే ఓకే. విసర్గ లేదండి. దాని గురించి క్లారిటీ కోసం అడిగాను అంతే. మంత్రాలు చదివేటప్పుడు అండి మామూలుగా విసర్గ తర్వాత ఈ సకారం వస్తే గనక ఆ విసర్గ సకారంగా మారిపోతుంది. అవునండి, మామూలుగా సకారంగా మారుతుంది. అదే నేను ఎప్పుడో విన్నాను, కానీ ఇక్కడ లోపం ఎలా అయింది అనేది నాకు అదే ఇక అది రెండు అట్టి పెట్టుకుని సకారాలు అప్పుడు వచ్చినప్పుడు చూస్తే ఏదైనా అప్పుడు ఒక సకారానికి లోపం అయ్యేది వెతకగలిగితే ఆ, అంతే, ఒక సకారానికి ఇంకా లోపం వస్తే తప్పుగానే అలా అయిపోయింది. చేయటమేమో వేద విషయంలో బట్ వెతకగలం అలా. అంటే ఛందస్సు విషయం కాబట్టి ఇలా అలా తీసుకోవాలి, పిచ్చిపనులు బహుళం చేయటం అన్నట్టుగా బాగుంటుంది. అన్నారండి. ఛందస్సు విషయంలో ఆ విసర్గకి నిపాతనం చేశారు, లోపం అంతే, నిపాతనం నిపాతనం చేశారు. చేసుకుని చూడండి, ఒకసారి చూసి ఎవరికైనా తెలిస్తే చెప్పండి. చూశానండి, నేను వేదం చూశాను, అది కూడా ఇట్టాగే విడదీసి ఇట్టాగే ఉంది. అది ఎట్టా అయింది లేదు అందులో. అవునండి, అంటే ఎక్కడ ప్రవర్తిస్తే మనకి ఇది జరి సవర్ణి అలాంటిది కూడా ప్రవర్తించచ్చు. అలా ఆలోచిస్తే అంటే కొన్ని ఉంటాయి మనకు సూత్రాలు. చెప్పండి, మనం అదే కొంచెం మహోదయ, చూడాలి. అదే మహోదయ, మీరు ఏమన్నా చూస్తే తెలిస్తే చెప్పండి. తర్వాత ఈ సూత్రంలో ఇంకా అయిపోయాయండి రూపసిద్ధులు. తర్వాత నెక్స్ట్ సూత్రం రేపు చూద్దామండి. ఓకే. సరే, అంటే 2 నిమిషాలే ఉందండి టైము, అందుకని నెక్స్ట్ సూత్రం మనం రేపు చూద్దాం.